అందరికీ నమస్కారం. నా పేరు కిరా కార్పి. చాలా మందికి తెలిసే ఉంటాను, 1, 2 కాదు 3 రకాలుగా. నాకు రవికుమార్ గారు చాలా సన్నిహితులు, నా శ్రేయోభిలాషి. ఇలా స్మార్ట్ కిడ్స్ సంబంధించినటువంటి స్కూల్ యొక్క యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది, రావాలి అంటే రావడం జరిగింది. అయితే ఎవరైనా పిల్లల యొక్క భవిష్యత్తు ముందుగా తల్లిదండ్రులు నిర్ణయించాల్సింది మొదటిది ఏంటి అంటే అది చిన్నపిల్లలప్పుడు చదివేటప్పుడు ఉండేటువంటి స్కూలు. ఆ స్కూల్ మీద చాలా రకాలుగా ఆలోచిస్తారు. అంటే ఎలాంటి స్కూల్లో చదివిస్తే పిల్లలు ఏ స్థాయికి వెళ్తారు, ఏ స్కూల్లో చదివితే వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తారని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే విధానంలో చాలా లక్షల స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. కానీ అన్ని రకాలుగా చదివిన స్కూల్లో కూడా అన్ని రకాల పిల్లలు అన్ని స్థాయిలకు వెళ్ళినా కూడా స్మార్ట్ కిడ్స్లో ఒక బలమైనటువంటి ప్రాధాన్యమైన అంశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆవిడ చెప్పింది, నేను మా ఒక్క పాపనే ఇంట్లో వేగలేకపోతున్నాను, మీరు ఇలా 100-150 మంది పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని. నాకు ఇంకొకరు కూడా చెప్పారు, రవికుమార్ గారికి దీని మీద సోర్స్ లేదు, అంటే దీని మీద సంపాదించాలని ఆశే లేదు. ఆయన స్వతహాగా ఆయనకి చాలా క్రేజ్ ఉంది. ఆయన ఓయూ కాలనీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఆయనకి స్వతహాగా చాలా రకాల ఫ్రెండ్షిప్ కానీ ఇక్కడ చాలా రకాల ప్రాధాన్య అంశాలు ఉన్నాయి. కానీ రవికుమార్ గారికి ఇప్పుడే నేను అక్కడ కూర్చున్నప్పుడు, నేను ఉన్నానని తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆయనకి దీంట్లో ₹1 కూడా మిగలదు. కానీ చిన్న పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లల భవిష్యత్తుకి ఆయన వంతు కూడా ఇలాంటి స్కూల్ ఒకటి నడపాలి అన్న ఒక ఆలోచన నుంచి పుట్టిందే స్మార్ట్ కిడ్స్ అనేది ప్రధాన అంశం. ఈరోజు ఏ స్కూల్ అయినా గమనిస్తే, హైదరాబాద్లో చెప్పాను, వేలు కాదు లక్షల స్కూళ్ళు ఉన్నాయి. అన్ని స్కూల్స్ కూడా వ్యాపారాత్మకంగా, వాణిజ్యంగా, కమర్షియల్గా ఉంటే పిల్లలు ఏమైనా పర్వాలేదని కొన్ని స్కూల్స్ అనుకుంటే, కొన్ని స్కూల్స్ మాత్రం పిల్లలకి మంచి బాధ్యతని, నడవడికని, వాళ్ళకి అత్యున్నతమైనటువంటి విలువల్ని పెంపొందించాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి స్కూల్స్లో ఈరోజు వన్ ఆఫ్ ద నెంబర్ 1 స్థాయిలో ఉన్న స్కూల్ స్మార్ట్ కిడ్స్. దానికి అనుసంధానంగా ఉన్న ఓయాసిస్ కూడా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండే ఈ పిల్లలు ఈ వీడియోలన్నీ సేవ్ చేసుకొని మరి ఆ డిస్కుల్లో పెట్టుకుంటారా, చిప్పుల్లో పెట్టుకుంటారా, ఫోన్లో పెట్టుకుంటారా, చూడండి. వీళ్ళలో ఎంతమంది ఐఏఎస్లు అవుతారో, ఎంతమంది ఐపీఎస్లు అవుతారో, ఎంతమంది జడ్జిలు అవుతారో, ఎంతమంది లాయర్లు అవుతారో, ఎంతమంది పొలిటీషియన్స్ అవుతారనేది మనం కూడా చెప్పలేం. ఆ రోజు వీడియో చూపించుకొని వీళ్ళే మళ్ళీ 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా మళ్ళీ కలవడం, ఇంటర్మీడియట్ స్కూల్స్ అంతా మళ్ళీ కలిసినప్పుడు కూడా ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి చాలా సంతోషం. పిల్లలు అత్యున్నత స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని.